అణగారిన వర్గాల గొంతుక స్వేచ్ఛాగానం. కవిత్వం కొందరికి ఉత్తేజకరమైన కెరటం. కవిత్వం కొందరికి ఆత్మీయమైన పలకరింపు. కవిత్వం కొందరికి ఆరో ప్రాణం. కవిత్వం కొందరికి నీడలా అల్లుకపోయిన చెలిమి. హృదయాంతరంగాల్లో ఎగిసిపడుతున్న భావోద్వేగాలను అక్షరాల్లో వ్యక్తీకరించే వనజరి కవి కరిపై రాజ్ కుమార్. తన చుట్టూరా జరుగుతున్న వేదనాభరితమైన అమానవీయమైన దుస్థితులపై సంధించిన కవితాస్త్రం అణగారిన వర్గాల గొంతుక స్వేచ్ఛాగానం. కవైనా రచయిత అయినా కానీ సంఖ్యలేని స్వేచ్ఛను కోరుకుంటాడు. అది పాలకుల నిర్బంధమైనా సరే ప్రశ్నించకుండా ఉండలేడు. అందుకనే కవిత్వం అంటే కొందరికి గుబులు, మరికొందరికి ధైర్యవచనాలు. కష్టజీవికి ఇరువైపులా నిలబడి కలబడేవాడే కవి అన్న మాటలు ఏనాటికైనా అక్షర సత్యాలే. కవిత్వం పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కాలానికి తట్టుకొని నిలిచే కవిత్వానికే మనుగడ ఉంటుంది. కరిపై రాజ్ కుమార్ కవిత్వంలో సానబట్టిన కత్తి లాంటి పదునుదేరిన వాక్యాలతో కరాచాలనం చేద్దాం. ఆయన స్వేచ్ఛా గానానికి కోరస్నిద్దాం. సాహితీ సృజనలో ఉన్నవాళ్ళు రాసే వస్తువుల్లో ప్రధానమైన అంశం రైతుల గూర్చి తప్పకుండా ఉంటుంది. ప్రధానంగా మనది వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ప్రకృతి సహకరించకపోవడం ఒక విధమైన ఇబ్బంది అనుకుంటే, సకాలంలో విత్తనాలు లభించకపోవడం, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోవడం, కష్టాలు పడి పండించిన పంటలు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ సమస్యలే. రైతుల నుండి పంటలు తీసుకున్న దళారులు మాత్రం ధనవంతులు అవుతూనే ఉంటారు. బ్యాంకు రుణాలు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల బాధలు భరించలేక ప్రతి ఏడు అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే సామాజిక చింతన కలిగిన కవులు రైతుల యొక్క వ్యతలను వ్యక్తం చేయకుండా రచనలు చేయలేరు. కరిపై రాజ్ కుమార్ తన కవితా సంపుటిలో 9 కవితలను కేవలం అన్నదాతల జీవనం మీదనే రాశారు. పొలికేక, వారెవరు, నిరీక్షణ, మేలుబంతులు, ధరోల్బణం, అగ్రజుడు, పొలాల అమావాస్య వంటి కవితల్లో సేద్యం చేస్తున్న వాళ్ళ బతుకులను దృశ్యమానం చేశాడు. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన చారిత్రకమైన రైతుల పోరాటాన్ని గూర్చి వారెవరు కవితలో ఆవేదనాత్మకంగా చెప్పిన ఈ వాక్యాలను ఒకసారి చదివితే ఈ కవి తనలాట మనకు అర్థమవుతుంది. రుధిరాన్ని స్వేదంగా మార్చి, వ్యాయ ప్రయాసలే సేద్యంగా మలచి, దుఃఖిదున్ని భీళ్లను సశశామలం చేస్తూ సాంప్రదాయ కృషి వల జీవనాన్ని కొనసాగించే అసలు సిసలు పల్లీలు సాటి భారతీయులు. వివక్షకు లోనవుతున్న మహిళల మీద ఆలోచనాత్మకమైన కవితలను ఈ సంపుటిలో చోటు దక్కింది. వనితల మీద నిత్యం జరుగుతున్న అత్యాచార దాడుల మీద, అన్ని రంగాల్లో వాళ్ళు సాధిస్తున్న ప్రగతిని చూడలేకపోతున్న విధానాల మీద తనదైన శైలిలో నిట్టాడలు, అంధకార బంధూరం, చుక్కాని చుక్కవు, వంజీరము వంటి కవితల్లో ఆగ్రహాన్ని గమనించవచ్చు. నిన్నటి స్త్రీలు నిత్య దుఃఖితులు అంటూనే వాళ్ళు వివక్షతలను ఎదుర్కొని సమాజ వికాసంలో భాగస్వాములవుతున్న తీరును నిట్టాడులు కవిత ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కవితా పాదన ఒకసారి గమనిస్తే చాలు, తన భావాలతో మనమంతా ఏకీభవించకుండా ఉండలేం. నేటు మహిళలు నయన మనోహర కార్తీక దీప కలికలు, నవలోక పోకడల నాంది ప్రస్తావనలు, స్వేచ్ఛ సంచలిత వచన కవితా పాదాలు, స్వయం నిర్ణయాక అచంచల ఆత్మవిశ్వాస సంచరితాలు, సహస్ర వికసిత వదనార వింధాలు, సమాజ సౌధ నిర్మాణపు నిట్టాడులు. ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా తిరిగిన అనుభవం అపారంగా ఉన్న కవి గనుక ఇక్కడి గిరిజన ఆదివాసుల జీవితాల పట్ల అవగాహన మెండుగున్నది. గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన ఖానాపూర్ తన స్వంత ఊరు. ఉద్యోగ విధిలో భాగంగా చాలా ప్రాంతాలలో పనిచేసిన అనుభవం, ప్రతి దాన్ని పరిశీలనాత్మకంగా గమనిస్తూనే పలు ప్రాంతాలలో పర్యటించడం వలన చిక్కని కవిత్వం రాయగలిగారు. ముఖ్యంగా అడవిలో బతుకు సమరం చేస్తున్న గిరిజన ఆదివాసుల మీద ఈ సంపుటిలో 10కి పైగా కవితలున్నాయి. పృథ్వీరాజులు, అరణ్య రోదన, నాయన పులి, వనదేవి, అలజడి, పోరు సాగు, కాయిదా, పారా హుషార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవిలోని అలజడి జీవితాల మీద ఆవేదనాత్మకమైన కవితను అందించారు. అరణ్యవాసులు అమాయకులు కావచ్చు, కానీ అనాగరికులు మాత్రం కాదని, పోరాటాలతోనే అనుకున్నవి సాధిస్తారని గట్టి నమ్మకంతో అంటున్నారు. వాళ్ళకు కావలసినవి సమకూర్చాలని
పాలకులను హెచ్చరిస్తున్నారు. ఇంకా వాళ్ళ భూమి కోసం, భుక్తి కోసం పోరాడుతూనే ఉన్నారని నినదిస్తున్నారు ఈ కవితా పాదాల ద్వారా. జల్ జంగల్ జమీన్ నినాదం నీడేది, చరిత్ర గతిలో అంతర్ధానమైనది. జల్ జంగల్ జమీన్ నినాదం నీడేది, చరిత్ర గతిలో అంతర్ధానమైంది. గిరిజన విశ్వవిద్యాలయం జాడేది, ముక్కి మూలిగి పులుగు మీద తరిమింది. సమగ్ర గిరిజన అభివృద్ధి ఎటువైపు, ఉత్తర దక్షిణాల వైపు. సరిహద్దులకు ఇవతల ఏం జరుగుతుంది, వాలి సుగ్రీవుల యుద్ధం. మావా నాటే మావారాజ్ నినాదం మారీచికగా మారే, అడవి అలజడి నిజమే, అడవి అలజడి నిజమే. కవిత్వంలో వ్యక్తం చేసే కవి భావాలతో మనమంతా ఏకీభవించవలసిన అవసరం లేదు. కవి జీవన గమనానికి ప్రతీకలుగా, తనలోని అంతర్మదనానికి చిరునామాలుగా ఈ సంపుట్లోని కవితలు మనకు బోధపడతాయి. తమ రచనలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవులు, రచయితలు భౌతికంగా మనల్ని విడిచి నింగిని చేరినప్పుడు వాళ్ళ సాహిత్యంతో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళ జీవనాన్ని గురించి నివాళిగా రాసుకున్న స్ఫూర్తివంతమైన కవిత్వంలో వాళ్ళందరినీ ప్రేమను గుర్తు చేసుకుంటాం. ఈ సంపుటిలో అట్లాంటి కవితలకు సముచితమైన చోటు దక్కింది. దేవిప్రియ గారి మీద దేవిప్రియ, సినారె గారిపై సాహితీ జలపాతం, పివి గారిపై సహస్రఫని, శనిగరపు వెంకటేశ్వర్ల మీద సాహు, సుందర్లాల్ బహుగుణ మీద బహుగుణ, వట్టికోట ఆళ్వార్ స్వామి మీద తల్వార్, జాష్వా గారి మీద విశ్వనరుడు, జయశంకర్ మీద జయకేతన వంటి కవితలను రాశారు. అతని జీవితంలో స్వప్రయోజనాలు లేవు, అతడి సాహిత్యంలో దాగుడు మూతలు లేవు. సామాజిక రుగ్మతలపై అక్షరాస్త్రాలను ధీటుగా సంధించి గతానికి వర్తమానానికి లంకె కుదిర్చిన వైతాళికుడతడు. చిన్నప్పుడే మెదడుకు మేత వేసి మాకేం తక్కువ అని తెలంగాణలో రామప్ప రభస సృష్టించి, జైలు లోపల ఉభయ గంటలు మ్రోగించి గాలిపటాన్ని కొత్త బాట పట్టించిన అల్వార్ తీరైన తెలంగాణ తల్వార్ అని వట్టికోట గురించి రాసిన తల్వార్ కవితలో ఆయన జీవన సమరాన్ని ఆవిష్కరించారు. ఇట్లా ఏ కవి గూర్చి నివాళి కవితను రాసినా వారి జీవన ప్రస్థానాన్ని అధ్యయనం చేసినట్లుగా ఉంటుంది. లోతుకుళ్ళు వెళ్ళి రాస్తారు తప్ప ఏదో మొక్కుబడిగా రాసినట్టుగా ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే కరిపే రాజ్ కుమార్ కవిత్వ ఆరాధకుడు. నిత్య సమస్యల జీవన వలయంలో కొట్టుమిట్టాడుతూనే కవిత్వంతో సంభాషణ చేస్తారు. కుటుంబ ప్రాధాన్యతను వివరించే కవిత పెద్ద బాల శిక్ష. ఇందులో సమాజం అనే సహజ విశ్వవిద్యాలయంలో స్నానకోత్తర పట్టభద్రులకే ప్రాధాన్యం. కుటుంబం అనే పెద్ద బాల శిక్షే ప్రథమ పాఠ్యాంశం. పట్టణాల్లో జడలు విప్పుకుంటున్న దుర్వ్యసనాలు పల్లెల్లోకి రాకుండా తల్లిదండ్రులు మూలమలుపుల కాడ కాపలాదారుల యువతను రక్షించుకోవాలని హెచ్చరిస్తున్న కవిత మూలమలుపు. చిన్నపిల్లలను ఎత్తుకపోయి బజార్లో బిచ్చగాలుగా మారుస్తున్న దుస్థితిని గూర్చి రాబందుల రెక్కల చప్పుడు. ప్రజల మాన ప్రాణాలు కాపాడలేని రాజకీయ పదవులు ఎందుకని నడిసంద్రంలో నావ. గల్ఫ్ దేశాలకు వలసబాట పట్టిన కార్మికులకు ఆదుకునే చట్టాలు కావాలంటే తడారిపోయిన ఎడారి గొంతుకలు పొలికేక పెట్టాల్సిందేనని పొలికేక వంటి కవితల్లో తన భావాలను వెల్లడించారు. ఈ కవితా సంపుటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాలువ నారాయణరావు గారి పేరు మీద అందిస్తున్న పురస్కారాన్ని తొలిసారి అందుకున్న విఖ్యాత కవి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు అడవికి ఊరుకు మధ్య చైతన్య ఝరి అనే రాజ్ కుమార్ కవిత్వాన్ని సవివరంగా సమీక్షించారు. ప్రఖ్యాత కవి దర్భాషణం శ్రీనివాసాచార్య సమాజాన్ని పట్టించుకుంటున్న స్వేచ్ఛాగానం కరిపే కవిత్వం అనే కితాబునిచ్చారు. ఇంకా తన మాటలు ఇలా అంటారు: స్వేచ్ఛాగానంలో ఒంటరి గానం లేదు, సామూహిక స్పందనలున్నాయి. చుట్టూ ప్రపంచపు కదలికల రికార్డింగ్ ఉంది. వేదన పట్ల కవి ఆర్తి మాత్రమే కాదు, దానికి కారణమైన శక్తులేమిటనే అన్వేషణ ఉంది. అన్ని రకాల అసమానతల్ని, అవినీతిని బట్టబయలు చేసే సూటిదనం ఉంది. భావం పట్ల ధ్యాస ఉన్న రాజ్ కుమార్కు రూపపరంగా కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలున్నాయి. ఒకసారి ఈ సంపుటి చదివితే రాజ్ కుమార్ దుఃఖితుల వైపు, పోరాటాలు చేసేవారి వైపు, ప్రకృతి వైపు, భూమిపుత్రుల వైపు నిలబడ్డాడని మనకిట్టే అర్థమవుతుంది. కవి చూపు విశ్వవ్యాప్తం. తనను కదిలించే ప్రతి వస్తువును కవిత్వంగా మలుస్తాడు. ఈ కవి అందుకు భిన్నమైన వారు మాత్రం కాదు. ప్రజా పోరాటాలనే కాదు, ప్రకృతిలోని ప్రతి దృశ్యానికి స్పందిస్తాడు. ఈ సంపుటిలో అట్లాంటి చాలా కవితలకు చోటు దక్కింది. ముఖ్యంగా మల్లె పువ్వు గూర్చి తన్మయత్వంతో రాస్తారు. నవనవలాడే నవయవ్వన నయనాలు, కువకువలాడే వసంతవన జనస్వాలు,
మిలమిల మెరిసే మంచు ముత్యాలు, తెల్ల తెల్లని సుమాశరాలు, మల్లెపూలు, పరిమళించే పరిణిత పర్వాలు, కరిగిపోయే కర్పూర హారతులు, నలిగిపోయే సుఖ సుగంధాలు, కవిత్వీకరించే అక్షర సుమధురానుభూతులు. వనజరి 2016లో కవితా సంపుటి తర్వాత వెలువరించిన రెండో కవితా సంపుటి స్వేచ్ఛాగానం. 3 దశాబ్దాలకు పైగా సాహితీ సృజనకారుడుగా ప్రస్థానం చేస్తున్న కరిపే రాజ్కుమార్ యథార్థవాది. సత్యం కోసమే తన తపన, నమ్మిన సిద్ధాంతాన్ని అతిక్రమించని సగటు జీవి. అవినీతిమయమైన సమాజం పట్ల కలత చెందుతూ దుఃఖితుడవుతాడు. అందుకే ఆయన కవిత్వంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతుంటాయి. ఆ మంటల సెగల్లోని కవిత్వాక్షరాలను ఒక్కసారైనా తడమాల్సిందే. ఆ మంటల సెగల్లోని కవిత్వాక్షరాలను ఒక్కసారైనా తడమాల్సిందే.